జై గణేష్ మహారాజ్కి. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని చేబ్రోలు గ్రామంలో ఇలా వినాయకుడి విగ్రహాల తయారీ ఉందండి. ఇంతకుముందు ఎలా తయారు చేస్తారు అని చూపించాను ఒక వీడియోలో. ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంత పెద్దగా వినాయకుడి విగ్రహాల తయారీ ఇక్కడే ఉందండి. ఇలా ముందుగా తయారు చేసిన విగ్రహాలను బాగా ఆరేలా చేస్తారు. ఇప్పుడు వినాయక చవితి దగ్గర పడటంతో వీళ్ళు రంగులు వేయటం ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యిందండి. వేసినట్లుగా వేరు సైజుల వారీగా పెడుతున్నారు. ఏం ఆర్ట్ అండి బాబు! అసలు ఇలా కలర్ కాంబినేషను వీళ్ళే సాటి మరి ఎవ్వరికీ రాదండి. ఏ కలర్కి ఏ ఆభరణాలు ఎలా అలంకరించాలో అలా అలంకరిస్తున్నారు. దగ్గరుండి నేను చూస్తున్నాను కాబట్టి తెలుస్తుంది. బాగా ఒకరిని మించి ఒకరు శ్రమిస్తున్నారు. అన్ని సైజులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఊరూరా సంబరాలకు, వినాయక నవరాత్రులకు వినాయకులు సిద్ధమయ్యాడు. ఈ గణపయ్య సిద్ధంగా ఉన్నాడండి. వేరు కలర్స్లో అసలు ఎంత బాగుందో చూడండి. కలర్స్ ఒకదాన్ని మించి ఒకటి సైజుల వారీగా వేసినట్టు ఇలా వెనక్కి పెట్టేసుకుంటున్నారండి. అంతా నువ్వే చేసావు నాన్న అని కూడా అడగకుండా, తొండం ఎందుకు నాన్న నాకు పెట్టావు అని అడగకుండా కూర్చున్నాడు చూడండి బొజ్జ గణపయ్య. ఎందుకంటే మొదటి పూజలు కొడుకే కదండి ఇచ్చాడు పాపం శివయ్య. నా తప్పేం లేదన్నట్టు శివయ్య మొదటి పూజలు ఈయనకి అందించాడు. పార్వతి సున్నిపిండితో చేసి అక్కడ పెట్టినట్లు శివయ్యకి ఎందుకు చెప్పలేదో మరి. అయినా ఆ తొండమే ఈయనకి మంచి ఆకర్షణ ఈ బొజ్జ గణపయ్యకి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి.